బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసంలో ఫస్ట్ ఫ్రైడే తీసిన వ్లాగ్ అనమాట. నిన్న మా ఆంటీ వాళ్ళు అయితే ఒక కబోర్డ్ అయితే పెట్టించారు అనమాట. ఇంకా అదే చూపిస్తున్నా. ఎందుకో తెలీదు, ఒక చిన్న చేంజ్ చేసిన ఇల్లు చాలా వెరైటీగా కనిపిస్తుంది కదా. 6 o'clockకే లేచి ఫస్ట్ అయితే వాకిలి ఊడ్చి పైకి అయితే వచ్చేసిన. నాకైతే ఈరోజు వాకిలి తెగ నచ్చేసింది. చాలా సార్లు అనుకుంటా ఇలా థిక్ కలర్ వచ్చేలా వేద్దామని, కాకపోతే అది రాదు. బట్ ఈసారి అనుకున్నది సాధించేసిన. పైకి రాగానే ఫస్ట్ అయితే వంట పని స్టార్ట్ చేసిన. అత్తమ్మ అయితే నిన్నే వెళ్ళిపోయింది. ఇంకా ఇంట్లో కూడా ఎవ్వరు చుట్టాలు లేరు. ఇంకా అందుకని మళ్ళీ వీడియోస్ అయితే మొదలు పెట్టేసిన. మీలో ఎంతమందికి తెలుసు యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ ని తీసుకురాబోతుంది 2027లో అని చెప్పేసి. అయితే ఫుల్ అంటే ఫుల్ భయం వేస్తుంది అసలు. ఫస్ట్ నేను ఒక నోటిఫికేషన్ చూసి ఇదేమంతా ఇది కాదేమో, ఏదో ఫేక్ వీడియోనేమో అనుకున్నా. బట్ తర్వాత మాధురి టెక్ వరల్డ్ అక్కది పెట్టిన వీడియో చూసి ఇంకా భయం స్టార్ట్. అయినా భయపడుతూ ఉన్నాం అనుకోండి, ఇప్పటి నుంచే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. భయపడొద్దు, ఎందుకంటే వచ్చేది ఉంటే ఎంత కష్టమైనా సరే, ఎంత ఎక్కువ సాధించాలన్నా వచ్చేస్తుంది. కష్టంలోనే ఉంది ఏదైనా, నిజాయితీగా ఉంటే సరిపోతుంది. ఎట్ ఏ టైం 8,000 వాచ్ అవర్స్ అంటే ఉన్న 4,000 వాచ్ అవర్లే ఇప్పటిదాకా పూర్తి కాలేదు. మొన్నటి వరకు మంచిగా 2K వరకు వచ్చింది, అనుకోకుండా మళ్ళీ దిగిపోయింది. ఇంకా 8K అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏమో, అదే భయం వేస్తుంది. కాకపోతే ఇంకేం చేస్తాం, పెట్టిన రూల్స్ పెట్టడంలో కూడా తప్పు లేదు. ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఛానల్ క్రియేట్ చేస్తుండ్రు. ఇంకా ఈ ఏఐ వచ్చినప్పటి నుంచి అయితే ప్రతి వీడియో ఏఐఏ. ఇంకా ఏఐ వీడియోస్ కూడా చాలా పెట్టడం వల్ల యూట్యూబ్ వాళ్ళు కూడా ఇంత స్ట్రిక్ట్ గా ఉండాల్సి వస్తుందేమో. ఏదైనా సరే ఇంకా మన కష్టంతోనే ఆధారపడింది. స్టార్టింగ్ విన్నప్పుడు అయితే భయం వేసింది. ఆ తర్వాత వీడియో మొత్తం చూసిన మాధురి టెక్ వరల్డ్ లో. ఇంకా చూసిన తర్వాతకి అప్పుడు కొంచెం రిలాక్సేషన్ అయితే వచ్చింది. ఇంకా 5 months టైం ఉంది కదా. 27 ఫిబ్రవరిలో నుంచి స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, గట్టిగా ఇంకో 6 నెలలు ఉంది. ఈ 6 నెలలలోపు ఎట్టి పరిస్థితిలో మన ఛానల్ సక్సెస్ అయిపోవాలి. కానీ నేను చాలా మట్టుకి వీడియోస్ షెడ్యూల్ చేసి పెడుతున్నా. బికాజ్ ఇట్లా షెడ్యూల్ చేసి పెట్టినప్పుడు వచ్చిన వ్యూస్ అండ్ వాచ్ ఓవర్ చాలా బాగా వస్తుంది. అదని చెప్పి ఇవాళ వీడియో ఇవాళ ఎడిట్ చేసి పబ్లిష్ చేసి పెట్టినాం అనుకోండి, 1 day బిఫోర్ నాకు అంత రీచ్ అనిపించట్లేదు. అందుకని చెప్పేసి షెడ్యూల్ చేసి పెట్టుకుంటున్నా. కాకపోతే వీడియోస్ కూడా ఉండాలి. పిచ్చి పిచ్చి వీడియోస్ రికార్డ్ చేసేసి షెడ్యూల్ చేస్తే కూడా ఛానల్ తీసుకోదు. అండ్ ఇంకొకటి, ఎలాంటి వీడియోలు పెట్టాలన్నా భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ రూల్. పిల్లలు కనబడ్డ రిమూవ్ అయిపోతుంది. ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ చూసా అనమాట యూట్యూబ్లోనే వీడియోస్. ఇంకా అవన్నీ చూసినప్పటి నుంచి నాకు ఎట్లాంటి వీడియో తీయాలన్నా భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా బ్రెయిన్లో నుంచి ఒకటి తీసేసిన. 2027లో మనకు వచ్చిన ఈ కొత్త రూల్ని అయితే నేను అంత తలకైతే తీసుకోవట్లేదు ప్రజెంట్. ఇప్పుడు నా వన్ అండ్ ఓన్లీ టార్గెట్ ఏంటి, ప్రతిరోజు లాంగ్ వీడియో, 2 షార్ట్ వీడియోస్ నేను పెట్టే టైంకి ఖచ్చితంగా పెడతా. ఈ 5 months ఖచ్చితంగా ఛానల్ అయితే సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నా. పెట్టొచ్చు, పెట్టకపోవడానికి ఏం రీజన్ లేదు, చెప్తున్నా కదా. కాకపోతే కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి తీసి పెట్టేస్తే వ్యూస్ రావు, వాచ్ ఓవర్ అంతకన్నా రాదు. సో ఇదే అనమాట కొత్త అప్డేట్. చూసినప్పుడు కొంచెం భయం వేసింది. కాకపోతే తర్వాత నాది నేను కొంచెం సర్ది చెప్పుకొని 5 months ఉంది, 6 months ఉంది. 6 months లోపు ఛానల్ ఒక్కడికి తేవాలి ఖచ్చితంగానైతే అనుకుంటున్నా. చూద్దాం. సో చాలా డిఫరెంట్ వస్తుంది కదా. నిన్న మొత్తం ఇల్లు సర్దేసా. ఒక్కటే రోజు సండే రోజే ఇల్లు సర్దడం, దులపడం, కడగడం, తోమడం, ఉతకడం అన్నీ కంప్లీట్ చేసిన. ఇంకా నేను ప్రతిసారి డీప్ క్లీన్ పెట్టుకున్నప్పుడు క్లీనింగ్ అంతా ఒక రోజు, వాషింగ్ అంతా ఒక రోజు పెట్టుకుంటా. కాకపోతే ఇప్పుడు ఎప్పుడు వర్షం పడేది తెలీదు, ఎప్పుడు ఎండ వచ్చేది తెలీదు. ఎందుకు వచ్చిన బాధ నాయన అని చెప్పేసి ఇంకా నిన్నే ఫస్ట్ ఉతికేసి పైన ఆరేసుకున్నా. ఇంకా వారేలోపు నా ఇంట్లో సర్దడం కూడా కంప్లీట్ అయిపోయింది. మధ్యలో మలపడం, తీయడం ఇట్లా చేస్తూ పని అయితే పూర్తి చేసుకున్నా. వీడియో తర్వాతకి క్లీనింగ్ వీడియోస్ కూడా వస్తాయి. అయితే బయట రూమ్ ఏం షూట్ చేయలేకపోయినా, ఓపిక అక్కడితోనే అయిపోయింది. లోపల రూమ్ మట్టుకి బాగా షూట్ చేసిన. 2 కలిపితే చాలా లాంగ్ లెంత్ వీడియో అయిపోతుంది. అందుకే 2 parts కింద పెడతాను. ఒక కామెంట్ వచ్చింది, శ్రావణ మాసం డీప్ క్లీన్ స్టార్ట్ చేయలేదా సిస్టర్ అని చెప్పి. చెప్పాను కూడా సాటర్డే ఆర్ సండే చేస్తా అని. ఇంకా సాటర్డే రోజు ఎందుకులే మళ్ళీ పూజ చేయడం ఆగిపోతుంది అని చెప్పి సండే పెట్టుకున్నా. ఈ మండే రోజు ఏ పని పెట్టుకోకపోవడానికి రీజన్, మండే నాగుల పంచమి ఉండే కదా. సో అందుకని చెప్పి అవ్వదు, గుడి
గుడికి వెళ్ళాలి, పూజ చేసుకోవాలి అని చెప్పి ఇంకా సండేనే ఫినిష్ చేసేసాను. అయితే లంచ్లోకి మంచిగా టమాటా పప్పు చేసేసి కాకరకాయ ఫ్రై అయితే పెడుతున్నా. ఈ కాకరకాయ ఫ్రై నేను అసలు తినను, కాకపోతే ఇంకా మా హస్బెండ్ కోసమైనా వండుతా అనమాట. బుడ్డోడికి కూడా తినిపిస్తా. ఇది తీసుకొచ్చిన ఇంక ఇవి గిల్సులు పెడితే ఉడవదా అని చెప్పి ఇంకా ఫ్రై అయితే పెట్టేస్తున్నా. నేను పప్పు పచ్చడి వేసుకొని తినేస్తా, ఇంకా బుడ్డోడు మా హస్బెండ్ ఫ్రై వేసుకొని తింటారు. మా బుడ్డోడికి ఫుల్ కోల్డ్ అయిపోయింది. కోల్డ్ వల్లనో ఏమో కాఫ్ కూడా వచ్చేసింది. ఈ రెండిటి వల్ల కొంచెం లైట్ గా ఫీవరిష్ గా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా మండే రోజు అయితే స్కూల్ కి పంపించలేదు. కొంచెం ఏమైనా అయిందనుకో యాజ్ అ పేరెంట్స్ గా అస్సలు తీసుకోలేం కదా. ఇల్లే వెరైటీగా అనిపిస్తుంది నాకైతే. బుడ్డోడికి ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ అయ్యాయి అంటే కొంచెం సుస్థ అయిపోతాడు. వాళ్ళు ఇంకా ఈ రోజు ఎలాగో అలాగా తగ్గిపిచ్చి రేపన పంపించాలి. రేపు ఖచ్చితంగా పంపాలి, ఎగ్జామ్స్ ఉన్నాయంట. రాయకపోయినా ఏం కాదనుకుంటున్నా నేను, కాకపోతే ఇంకా చూడాలి, తగ్గిపిచ్చి పంపడానికి ట్రై చేస్తా. వాడికి కోల్డ్ సిరప్ తీసుకొచ్చినా గానీ ఇది ఫీవర్ది తీసుకురాలేదు. కోల్డ్ ఉంటే ఎంతైనా కొంచెం ఒళ్ళు వేడి అనిపిస్తుంది కదా, అందుకేనేమో ఫీవరిష్ గా అనిపిస్తుంది. పదే సిరప్స్ కూడా ఇయ్యొద్దు అందుకని చెప్పి తేలేను. ఆ మాట బుడ్డోడైతే చాలా గట్టోడు. అసలు నిన్నేమైంది, నైట్ సండే మార్కెట్, సండే ఇల్లంతా సర్దడం వల్ల నాకు ఓపిక లేదు, అట్లా అని చెప్పి మార్కెట్కి వెళ్ళలే. మా హస్బెండ్ వచ్చిన తర్వాతకి వెళ్ళినాము. చిన్న విషయం అడగాలి, ఎవరైనా కొత్తగా రేషన్ కార్డ్ చేయించుకొని వాళ్ళకి బయోమెట్రిక్ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుంది షాప్కి వెళ్తే అంటే అది మొబైల్లోనే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఒక షార్ట్ వీడియో అయితే క్లియర్గా పోస్ట్ చేస్తాను. మార్కెట్కి వెళ్ళేసి వచ్చి ఫస్ట్ నేను కూరగాయలు సర్దుకుంటున్నా. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసిన, అందుకని ఇంకా కూరగాయలు సర్దేసుకొని తిని పడుకుంటే సరిపోతుంది అని చెప్పేసి బుడ్డోడేమో ఆనియన్ తీసుకొని నైఫ్ తీసుకొని కూర్చొని కట్ చేస్తూ వేలు కట్ చేసుకుండు. పాపం బాగానే తెగింది. రీజన్ ఫీవర్కి అది కూడా కావచ్చు, మనకు చిన్నగా తెగినా కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుంది కదా, అందుకే ఫీవర్ వచ్చింది అనుకుంటున్నా. దోశ చూడలేను అసలు, మండుతుంది కానీ బయట పడతలేడు. ఇంకా అట్లా ఇట్లా చేసి అప్పటికప్పుడు మానిపోయింది, తగ్గిపోయింది అన్నాడు అనమాట. నైట్ ఎందుకో అన్నాడు రేపు స్కూల్ పోను, నొప్పి అవుతుంది కదా స్కూల్ పోను అని. వాడు అనుకున్నట్టే వెళ్ళలేదు, నేనే పంపించలేదు. ఒకటి ఫీవర్గా ఉంది, రెండోది ఊరికే ముక్కు కారుతుంది. వీడి వల్ల ఇంకా వేరే పిల్లలకు కూడా ఎఫెక్ట్ కావచ్చు, నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు, అందుకే పంపించలేను. ఇంకా ఈరోజు కొంచెం క్యూర్ అయింది అనుకోండి, రేపటి నుంచి అయితే పంపించేస్తా. నిజంగా అప్పుడు బుడ్డోడికి మంత్లీ వన్స్ అన్న కోల్డ్ కాఫ్ వచ్చేవి, బట్ ఇప్పుడు కొంచెం ఇమ్యూనిటీ అయితే బూస్ట్ అవుతుంది వాడికి, అందుకని చెప్పి చాలా రేర్గా వస్తుంది. బట్ వచ్చింది అంటే తొందరగా వదలదు. దగ్గుకంటారా, నేను దగ్గుకు అస్సలు సిరపే వెయ్యను. ఒకసారి మీకు ఎవరికైనా గుర్తుందేమో, న్యూస్లో వచ్చింది మనకి కాఫ్ సిరప్ బ్యాన్ చేశారని చెప్పి. ఇంక అప్పటి నుంచి నేను ఆ సిరపే వాడట్లేదు. కాఫ్కి అయితే నేను హోమ్ రెమెడీసే యూజ్ చేస్తా, లైక్ వాము పాలల్లో మరగబెట్టి తాపడం కానీ దంచి దాని రసం తాపడం ఇట్లాంటివి అయితే చేస్తూ ఉంటా. ఇంకా కోల్డ్కి అయితే తప్పదు, ఖచ్చితంగా సిరప్ వేయాలి అండ్ నెబులైజర్ అయితే పెట్టాలి. ఫీవర్కి కూడా ఏం వెయ్యము, మ్యాక్సిమం కవర్ అయిపోయేలా చూస్తా. ఇన్కేస్ ఈ మూడు కలిపి వచ్చి ఒక 2-3 డేస్ అయినా తగ్గలేదు అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే విజిట్ చేస్తాము. ఇప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈరోజు కోల్డ్ అయిందా నెక్స్ట్ డే మార్నింగే హాస్పిటల్ ఖతం బై వెళ్ళిపోడే. కాకపోతే ఇప్పుడు కొన్ని న్యూస్లు చూస్తున్నప్పటి నుంచి ఆ హాస్పిటల్లో కన్నా ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. పిల్లలకు కూడా ఎట్లాంటి మెడిసిన్ ఇస్తున్నారు, ఎట్లాంటి ఇంజెక్షన్స్ ఇస్తున్నారో కూడా తెలియట్లేదేమో. నేను ఒక న్యూస్లో చూసిన అనుకుంటా, ఇన్స్టాలోనే ఆర్ఎంపీ డాక్టర్ ఇంజెక్ట్ చేయడం వల్ల పాప చనిపోయింది అని ఇచ్చిర్రు. ఇంకా అక్కడ నిజం అబద్ధం మనకు తెలీదు, మనం చూసినంత వరకే చెప్పాలి. నేను అంతే చూసినా అంతే చెప్తున్నా. ఏమైందో ఇంకా మనకైతే తెలీదు. తెలియని దాని గురించి ఎక్కువగా డీప్గా వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. అయితే కాకరకాయ ఫ్రై ఎప్పుడు చేసినా నాకు ఎందుకో చేదుగా అనిపిస్తుంది. అంటే ఒక్క పీస్ అయితే తిని చూస్తా, చేదు పోతే నాకు ఇష్టమే, చేదు వల్లే తినబుద్ధి కాదు. ఇంకా మా హస్బెండ్కి ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేసిన ఫ్రై, కాకపోతే టేస్ట్ అయితే బాగా కుదిరింది. ఆయన కూడా బాగుందని చెప్పి ఇంకా అస్సలు వేస్ట్ కాలేదు, మొత్తం కూడా ఆ నైటే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఏమైనా కర్రీస్ టేస్ట్ నచ్చి వేస్ట్ అవ్వకుండా మంచిగా కంప్లీట్ అయితే ఆ రోజు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అన్ని పోపుకి వేసిన పోయి బుడ్డోని మా ఆయనని లేపిన అయిపోయి కర్రగా అయిపోయినాయి, మాసాడమైనాయి. బట్ ఫ్రైయే కదా ఎందుకు వేస్ట్ చేయాలి, తీద్దామన్నీ తీసిన, మళ్ళీ చూసిన ఫ్రైకే కదా ఏం కాదులే అని చెప్పి వదిలేసిన. ఇవి ఇట్లా మాడినందుకో ఏమో మరి టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. అయితే తిని చూసిన, నాకైతే చేదేం అనిపించలేదు. బట్ నాకు కాకరకాయ ఎక్కదు, అందుకనే నేను తినలేదు. ఇంకో స్టవ్ పైన టీ కూడా మరగబెట్టి పెట్టేసిన అనమాట. ఇంకా దోశలు అయితే వేయాలి, మా దోశ ప్యాన్ అయితే పనిచేయట్లేదు. ఇంకా నేను మళ్ళీ కింద ఆంటీ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని అయితే దోశలు అయితే వేసాను. ఇంకా మళ్ళీ
నెక్స్ట్ సాటర్డే అనుకుంటా, సాటర్డేనో సండేనో, సాటర్డే రోజే ఇంకా తీసుకొని అయితే వచ్చిన ప్యాన్. ఎందుకంటే ఇబ్బంది అయిపోతుంది, బుడ్డోడికి డైలీ ఒకటి టిఫిన్ అంటే వాడు తినట్లేదు. అలా అని చెప్పి అన్నమే పెట్టినా కూడా అన్నం మీదనే వాడికి ఇది అయిపోతుంది. అందుకని చెప్పేసి టిఫిన్స్ ఖచ్చితంగా చేస్తున్నా. ఇంకా ఈరోజు దోశకు కానీ పెసరట్టుకు కానీ నానబెట్టుకోవాలి. ఇంకేం బ్యాటర్స్ లేవు. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. మండే రోజు డైరెక్ట్ వాడికి పాలు బిస్కెట్, నేను టీ బిస్కెట్ అయితే తినేసినాం అనమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే నైట్ మేము పాలు కూడా మానిపించేసినాం బుడ్డోడికి. ఇంకా మానిపిస్తే ఒక బాధ, మానిపించకపోతే ఒక బాధ అనుకుంటే పిల్లలతోటి. మానిపించిన కాబట్టి సాయంత్రం కానీ మార్నింగ్ కానీ ఒక గ్లాస్ పాలు తాగరా అంటే తాగట్లేడు. మానిపించకపోతేనేమో 24 గంటల డబ్బా నోట్లనే పెట్టుకునేది. నా బాధ ఏంటంటే మానేస్తే పూర్తిగా మానేస్తాడు. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక గ్లాస్ తాగేలా నేర్పించాలి అని నేనైతే స్కిప్ చేయకుండా, మార్నింగ్స్ స్కిప్ అయినా కూడా ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నాను పాలు. ఇంక ఇక్కడ మనకి ఫ్రై కూడా రెడీ అయిపోయింది. వాళ్ళు కూడా నిద్ర లేచిరు. వాళ్ళని స్కూల్కి ఆఫీస్కి పంపించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు నీట్ చేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. యాక్చువల్గా అన్నీ తోముకొని చేసుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ రేపో ఎల్లుండో సర్దుతా, దుమ్ము పడుతుంది, ఎలాగో క్లీన్ చేయాలి కదా అని చెప్పి ఇంకా నార్మల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం అయితే మన ఇంట్లో పూజ ఉంటుంది అనమాట, వరలక్ష్మి వ్రతం. ఇంకా ఆ రోజు అయితే ఫుల్ బిజీ ఉంటా. ఏం చేస్తానో ఏమో, వీడియోస్ తీయాలి అని అయితే అనుకుంటున్నా, బట్ ఏమవుతుందో తెలీదు. అనుకుంటా కానీ కుదరాలి కదా. మా హస్బెండ్కి ఏమో ఆ రోజు వీక్ ఆఫ్ లేదు అని అంటున్నాడు. ఈవినింగ్ తొందరగా వస్తా 3:30కి అంటున్నాడు, కానీ ఆయన వచ్చేదాకా నమ్మకం ఉండదు. లంచ్ అంతా అయిపోయిన తర్వాతకి బుడ్డోడికి పడుకోబెట్టి నేను కూడా తినేసి ఇంట్లో ఉన్న గిన్నెలు కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసిన అనమాట. పనులు అయితే పూర్తయిపోయినాయి. ఇంతే. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను మరి మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బై.